హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీఎన్ఎల్ తెలుగు. చాలా గ్యాప్ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను మళ్ళీ వెనక్కి వచ్చాను యూట్యూబ్లో. సో ఈ వీడియో ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను రెగ్యులర్గా తీస్తూనే ఉంటాను. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఏఐ ఎంతూసియాస్టిక్ పీపుల్ అనమాట. సో ఈ మధ్య నేను చాలామంది నాన్ టెక్నికల్ పీపుల్ని కలవడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఏఐలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు అండ్ టెక్కీస్ కూడా నాన్ ఏఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏఐలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో స్టూడెంట్స్కి అండ్ టెక్కీ ఎంతూసియాస్టిక్స్కి ఒక చిన్న ఇంట్రో లాగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఈజ్ ఏఐ, అసలు ఏమేమి ఉంటాయి ఏఐలో, ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దీనికోసం ఏంటంటే నేను జేఎన్టీయూ సంబంధించిన ఏఐ సిలబస్ ఉందన్నమాట. సో ఆ సిలబస్ని రిఫరెన్స్గా తీసుకుని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది, ఈ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి చాలా గ్రాఫిక్స్ కానీ ఇలాంటివి కానీ ఏమి ఉండవు. జస్ట్ నేను ఆ టాపిక్ చెప్పేటప్పుడు టాపిక్ పేరు స్క్రీన్ మీద కనబడుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎవ్రీథింగ్ ఐ స్పీక్ డైరెక్ట్లీ అనమాట. సో నేను మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, నేను డైరెక్ట్గా చెప్తూ ఉంటాను. సో ఇదే ఒక ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నార్మల్గా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే సో ఏమని ఫీల్ అవుతాం, ఓకే ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, సో వీ కాంట్ లెర్న్ దట్ మచ్ ఈజీలీ అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. బట్ ద థింగ్ హియర్ ఈస్, అది చాలా ఈజీ అనమాట. మనం డైలీ లైఫ్లో ఏవైతే చేస్తూ ఉంటామో మోర్ ఆర్ లెస్ అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాటినే మనం ప్రోగ్రామేటికల్గా చేస్తే దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫినేషన్తో స్టార్ట్ చేస్తాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటూ ప్రోగ్రామటికల్ మేనర్. అంటే మనం ఆలోచించే విధానాన్ని ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేసి అదే ఒక కంప్యూటర్తో ఎగ్జిక్యూట్ చేపిస్తే దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా? సో ఇన్ జనరల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక డీటెయిల్డ్ డెఫినేషన్ ఒకటి ఉంటుంది కదా. సో కమింగ్ టు ద డెఫినేషన్, artificial intelligence refers to a simulation of human intelligence in machines that are designed to think and act like humans. థింక్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్స్ అంటే మనలాగా ఆలోచించి మనలానే ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. దీస్ సిస్టమ్స్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ సచ్ యాజ్ రీజనింగ్, లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, పర్సెప్షన్స్ అండ్ ఎ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. సో మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తూ ఉంటారు, ఆ ట్వీట్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా మేము జనరేట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ ట్వీట్స్ని బేస్ చేసుకొని అది పాజిటివ్ ట్వీట్సా, నెగిటివ్ ట్వీట్సా, న్యూట్రల్ ట్వీట్సా, ఏ కేటగిరీకి ఏ ట్వీట్స్, ఇలాంటివన్నీ అనాలిసిస్ అని మేము చేసుకోవచ్చు అనమాట. సో ఒక డేటా సైంటిస్ట్ అనే వాళ్ళు ఇలా పర్ఫామ్ చేస్తారు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో. సో ఇంకా చాలా ఉంటాయి, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇలాంటి డిఫరెంట్ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక లాంగ్వేజ్ని మనం ఇచ్చే ఒక కమాండ్ని సిస్టమ్ అర్థం చేసుకుని అదే సిస్టము మనకు ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేసి పెడితే దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం చేసే పనే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. సో దట్ మచ్ వెరీ సింపుల్, ఓకేనా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. టూ మచ్ కన్ఫ్యూజన్ అనేది మీకు చాలా భయం క్రియేట్ చేస్తుంది. సో చాలా సింపుల్ అనమాట. ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ని స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్తో మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక స్పెసిఫిక్ టైంలో చేయాలి, ఓకేనా? సింపుల్. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వెదర్ రిపోర్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతోంది. ఎస్పెషల్లీ విజయవాడలో 200 ఇయర్స్ తర్వాత ఇంత భారీగా వర్షం పడింది, 200 ఇయర్స్ తర్వాత ఇప్పుడే అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫుల్ వర్షం పడుతోంది. వెదర్ రిపోర్టింగ్, వెదర్ ప్రెడిక్షన్ అనేది మనం జనరల్గా యాన్సిస్టర్స్ కాలం నుంచి జస్ట్ స్కై చూసి, విండ్ మూమెంట్ని చూసి, హ్యూమిడిటీని చూసి చెప్పేస్తారు. అదే ఒక ప్రోగ్రామటికల్ మేనర్లో చెప్పాలి అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న డేటాని మొత్తం మనం తెచ్చుకొని ఆ డేటాని మనం మెషిన్కి ట్రైన్ చేస్తాం. అంటే ఎలా చేస్తాము, ఓకే దీస్ ఆర్ ద పారామీటర్స్. సో హ్యూమిడిటీ ఇంత ఉన్నప్పుడు వెదర్ రిపోర్ట్ ఇలా ఉంటుంది, ఎక్కువగా గాలి వస్తే ఇలా ఉంటుంది, ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ ఎంత శాతం ఉంటుంది, ఎంత శాతం ఉండదు, ఇలాగ మనం ప్రెడిక్ట్ చేయాలన్నమాట. సో వాట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్ డేటా, you will use it for current data and predict future.
కరెంట్ మనకు డేటా ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో టెంపరేచర్ 30 ఎంతో ఉంది, వర్షం పడుతూనే ఉంది 2 రోజుల నుంచి. అండ్ ఒక 2 డేస్, నెక్స్ట్ 2 డేస్ వరకు వర్షం పడే సూచనలు ఉన్నాయని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? పాస్ట్లో హైదరాబాద్ డేటాని అనలైజ్ చేసి కరెంట్ ఉన్న సిచ్యువేషన్తో దాన్ని మర్జ్ చేసి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్లియర్? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మనం ప్రోగ్రామెటికల్గా చేయాలి అంటే అదివరకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండేవన్నమాట. లైక్ పైథాన్ అనేది మనం రెగ్యులర్గా వాడే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొంతమంది జావాతో కూడా చేయొచ్చు అంటారు, కానీ దానికి అంత సపోర్టింగ్ ఏమీ లేదు అక్కడ, ఓన్లీ పైథాన్. సో కోబాల్, ఫోర్ట్రాన్ ఇలాంటివన్నీ పాత పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అది ఇప్పుడు ఎవరు పెద్దగా యూస్ చెయ్యరు, మేబీ ఒక R&D పర్పస్లో యూస్ చేస్తారు, కానీ రెగ్యులర్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం గో విత్ పైథాన్. ఓకేనా? సో ఏఐ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ నారో ఏఐ అనమాట. సో నారో ఏఐ అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనం నారో మేనర్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అంటే ఒక పెద్ద టాపిక్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఈ వెదరే తీసుకుందాం. వెదర్ ప్రిడిక్షన్ అనేది నువ్వు ఇండియా మొత్తానికి చేసేస్తాను అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్రాడ్ ప్యాకేజ్ అనమాట. ఆ బ్రాడ్ ప్యాకేజ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు. సో నారోయింగ్, సో కమింగ్ టు వన్ స్టేట్, కమ్ టు వన్ సిటీ, కమ్ టు ఫ్యూ ఏరియాస్ ఇన్ దట్ సిటీ, లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది, నేను మాదాపూర్లో ఉన్నా, మాదాపూర్లో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి బంజారా హిల్స్లో వర్షం పడుతుందా పడట్లేదా అనేది నేను కన్ఫర్మ్ చేయలేను కదా. సో దట్స్ కాల్డ్ ఏ ప్రెడిక్షన్. ఓకేనా? దట్స్ కాల్డ్ ఏ ప్రెడిక్షన్. ఇక్కడ పడుతుందని అక్కడ పడకూడదని రూల్ ఏం లేదు, పడాలని రూల్ ఏం లేదు, పడట్లేదని మనం చెప్పలేము. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ కమింగ్ అండర్ ప్రెడిక్షన్స్. అండ్ కమింగ్ టు ఇంపార్టెన్స్ అండ్ రిలవెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా వెదర్ అని చెప్పేసి, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రెగ్యులర్గా చేసే పనే ఎగ్జామ్స్ రాయడం, ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవడం. సో ఈ సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు అంటే ఎలా నేర్చుకుంటున్నారు? నేను మీకు చెప్తున్నాను అంటే నాకు వచ్చి ఉండాలి. నాకు ఎలా వచ్చింది? నాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్, నేను నేర్చుకున్నది, దాని మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసి నేను చెప్తున్నాను. సో దట్ ఈజ్ వై ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. ఓకేనా? సో మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకుంటున్నారు. సో మీరు దేనికి నేర్చుకుంటున్నారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసుకోవడానికి, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు వీడియోస్ వింటున్నారు, నేర్చుకుంటున్నారు. దేనికోసం నేర్చుకుంటున్నారు? ఫ్యూచర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఫ్యూచర్లో దాని యొక్క ఫ్యాంటాస్టిక్ కెరియర్ గ్రోత్ని ఎంజాయ్ చేయడం కోసం, ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మీరు నేర్చుకుంటున్నారు. సో కరెంట్లీ యు ఆర్ డూయింగ్ వన్ పర్పస్, ఒక చిన్న టాస్క్ కోసం మీరు ఈ పర్ఫార్మెన్స్ని అంటే ఈ ఆపరేషన్ని మీరు యూస్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియోని చూడటం, ఈ వీడియో ద్వారా కాంటెంట్ తెలుసుకోవడం చేస్తున్నారు. సో నాది పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ యువర్ ట్రైనింగ్ మోడల్. సో యు ఆర్ గెటింగ్ ట్రైన్డ్. అండ్ లేటర్ మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఏంటి? మీరు ఎగ్జామ్స్ రాయాలి, లేకపోతే ఏమన్నా చిన్న క్విజ్ ప్రోగ్రామ్స్ అలాంటివి అటెండ్ అవుతూ ఉండాలి, మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండాలి. దెన్ యూ కెన్ గెట్ ఐడియా ఆన్ at what level you got trained by watching this video. ఓకేనా? సో ఆల్ దీస్ ప్యాటర్న్స్ విల్ బీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూసారా? సింపుల్గా చెప్తున్నాను కదా, మనం డైలీ చేసే పనే. మనం ఒక పని నేర్చుకుంటున్నాము అంటే ఒక చోట నుంచి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం గెట్ చేసుకుని మనం నేర్చుకుంటున్నాం. సో నేర్చుకునేది ఎప్పుడైనా సరే ఇలానే అర్థం చేసుకోవాలి. సో మీరు ఆ పొజిషన్లో ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని కంపేర్ చేసుకుని, మీరు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేసుకుని చేస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది. అండ్ కమింగ్ టు డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా, అంటే రియల్ టైంలో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో వాట్ ఆర్ ద డొమైన్స్ కరెంట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూజింగ్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి హెల్త్ కేర్. కరెంట్లీ నేను వర్క్ చేసే కంపెనీలో హెల్త్ కేర్ ప్రాజెక్టే. సో నేను కంప్లీట్లీ హెల్త్ కేర్లోనే ఉన్నాను. సో నా బీటెక్ ప్రాజెక్ట్ హెల్త్ కేరే, ఎంటెక్ ప్రాజెక్ట్ హెల్త్ కేరే. సో అందుకని చెప్పేసి నేను హెల్త్ కేర్ అని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే దానికి ఉన్నంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఇంకా ఏ డొమైన్కి ఉండదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ డేటా, ఆ డిసీజ్ సంబంధించిన డేటా ఎయిదర్ ఇన్ టెక్స్చువల్ ఫార్మాట్, న్యూమరికల్ ఫార్మాట్ ఆర్ ఇమేజ్, ఆడియో, వీడియో ఫార్మాట్. ఆడియో ఉండకపోవచ్చు, మేబీ ఏమన్నా వోకల్ ట్రైనింగ్ ప్రెడిక్షన్ సంబంధించిన ఏమన్నా డిసీజ్ ఉంటుంది కదా, సో మేబీ దానికి ఏమైనా వోకల్ డేటా ఉండొచ్చు. కానీ
మిగతా వాటికి మోస్ట్ ఆఫ్ ద మెడికల్ డేటా విల్ బీ ఇమేజెస్ అండ్ వీడియోస్. ఓకేనా? సో ఇమేజెస్ అండ్ వీడియోస్ నుంచి మనం డేటాని గెట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, అంటే ఇమేజే ఒక డేటా అంటున్నాను కదా, మళ్ళీ డేటా అంటే ఏంటి అంటే డిసీజ్ డేటా. మనం ఇచ్చిన ప్రతి ఇమేజ్ డిసీజ్డ్ కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా స్పీకరు, నేను మెడికల్ ఇమేజ్ దాంట్లో ఇది కూడా ఇచ్చాను. సో ఇది యాక్యురేట్ ఇమేజా? కాదు కదా. సో ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ దిస్ ఇమేజ్, వాట్ ఈస్ దిస్ ఇమేజ్ అండ్ వెదర్ దిస్ ఇమేజ్ ఈస్ కంటైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్డ్ పొజిషన్ ఆర్ నాట్. సో ఇది ఒక డేటా. ఈ డేటాలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పీకర్ అని మర్చిపోండి, ఇదే ఒక బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అనుకోండి. ఒక పార్కిన్సన్స్ డిసీజో డిమెన్షియానో ఏదో ఒకటి ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఒక మాస్ అంటే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాని మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి లక్షలాది వేలాది ఇమేజెస్ నేను ట్రైనింగ్ ఇస్తాను మోడల్కి, మెషిన్ లెర్నింగ్ మోడల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి అనే దాని దగ్గర ఒక డిసీజ్డ్ పోర్షన్ ఐడెంటిఫై అయిందనుకోండి. సో ఇమేజ్ మొత్తాన్ని వదిలేసి ఈ ఒక్క పోర్షన్ని కనుక్కోవడమే మనం చేయాల్సిన మోడల్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? సో ఎలా చేస్తాం? పిక్సెల్ క్వాలిటీస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ డన్ బై ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ మనం రాస్తాం, ఆ ప్రోగ్రాంలో మనం ఇలా చేయాలని చెప్తాము, దానికి ఒక ప్రీట్రైన్ మోడల్ ఉంటుంది, ఆ ప్రీట్రైన్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ డేటాని వ్యాలిడేషన్ కోసం ఇస్తాము. ఈ కొత్త ఇమేజ్లో ఈ డిసీజ్డ్ పోర్షన్ అది ఐడెంటిఫై అవుతుందా, వెదర్ ఇట్ ఈస్ డిసీజ్డ్ పేషెంట్ రిపోర్ట్ ఆర్ నాన్ డిసీజ్డ్ పేషెంట్ రిపోర్ట్, అవన్నీ మనం ప్రెడిక్ట్ చేయాల్సిన థింగ్. సో ఇలాంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మనకి ఒక హెల్త్ కేర్లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రతి ఒక్క దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా. 1960స్లో ఫస్ట్ మొదలుపెట్టారు ఇది. ఫస్ట్ 1950s 1960స్లో మొదలుపెట్టారనమాట. అలన్ ట్యూనింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనమాట. అలన్ ట్యూనింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్ అనేది. అది 1950లో ఒకటి పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్. సో ఆ ఆర్టికల్ దగ్గర నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. 1960స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో 1960స్లో నుంచి ఇంప్లిమెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో పెద్ద పెద్ద సిస్టమ్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఆ కాన్సెప్చువల్ థింగ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎలా చేశారు అంటే they define what is going to happen in future. సో ఐన్స్టైన్ ఎలా చెప్పారు? సో ఐన్స్టైన్ చెప్పింది ఏంటి, నాకు థర్డ్ వరల్డ్ వార్ గురించి తెలియదు, బట్ ఫోర్త్ వరల్డ్ వార్ వచ్చేసరికి రాళ్లతోనూ కర్రలతోనూ కత్తులతోనూ చేసుకుంటారు అని చెప్పేసి. సో దట్ ఈస్ ద పర్పస్. అంటే మన ఫ్యూచర్లో ఏం అవ్వబోతోంది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ గ్రోత్ అనమాట. ఆ బియాండ్ ఎక్స్పెక్టేషన్ గ్రోత్ని మనం రీచ్ అవ్వాలి, అందుకోవాలి అంటే, అర్థం చేసుకొని దాని ద్వారా మనం బతకాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్, ఎక్స్పెక్టేషన్స్, అనాలిసిస్, రిపోర్టింగ్. సో అవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాత్రమే అవుతాయి అన్నమాట. క్లియర్? సో నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ 1960 ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ దగ్గర నుంచి 1980, 1990స్లో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బూమ్ పెరిగిందో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫెసిలిటీస్ని యూస్ చేసుకుని దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ సమ్ కైండ్ ఆఫ్ లార్జర్ కంప్యూటింగ్ మోడల్స్ని, లార్జర్ కంప్యూటింగ్ డివైజెస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఐబిఎం గేవ్ సమ్ కైండ్ ఆఫ్ నోటబుల్ రిజల్ట్స్ ఎట్ ద టైమ్ అనమాట. ఐబిఎం అనేవాళ్ళు డీప్ బ్లూ డిఫీటింగ్ వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్ గ్యారీని 1997లో ఓడించిందనమాట. ఐబిఎం డీప్ బ్లూ డిఫీటింగ్. ఓకేనా? నోటబుల్ అచీవ్మెంట్స్ ఇంక్లూడింగ్ ఐబిఎంస్ డీప్ బ్లూ డిఫీటింగ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్యారీ 1997లో అది ఓడించింది. తర్వాత ఆల్ఫా గో అనేది ఒక ప్రొసీజర్ అనమాట. అది కూడా ఒక ఏఐ మోడల్ ఈజ్ ఇన్ డిఫీటింగ్ ద వరల్డ్ ఛాంపియన్ ఇన్ గో అనేది ఒక గేమ్. అది ఆ గేమ్ యాక్చువల్గా నాకు రాదు, బట్ చూశాను అది, బట్ అర్థం కాలేదు. సో మనకు అర్థం కాలేదు కాబట్టి వదిలేసేయండి అది. సో ఆల్ఫా గో అనేది ఒక మోడల్. ఆ మోడల్ వచ్చేసరికి వరల్డ్ చెస్ ఛాంపియన్ ఆ గో దాంట్లో ఇట్ డిఫీటెడ్ దట్ పర్సన్ అనమాట. ఇట్ హ్యాపెన్ ఇన్ 2016లో అది అయ్యింది. సో చెస్ వచ్చేసరికి గ్యారీని ఓడించింది 1997లో. 2016లో గో అనే గేమ్లో ఆల్ఫా గో అనేది ఇంకా చెస్ ఛాంపియన్ ఆ గో ఛాంపియన్ని ఓడించింది. సో నెక్స్ట్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్.
సో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము? సో ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వై వీఆర్ క్రియేటింగ్ దట్ స్పెసిఫిక్ మోడల్. మోడల్ అంటే ఇక్కడ అల్గోరిథం అనమాట. నేను ప్రోగ్రామెటికల్ మేనర్లో చెప్తున్నాను. మోడల్ అంటే ఇక్కడ అల్గోరిథం. సో అల్గోరిథంని నేను దేనికోసం క్రియేట్ చేస్తున్నాను, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఒక మోడల్ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ని తగ్గట్టుగా డేటా ఉండాలి. ఆ డేటాని మనం ట్రైనింగు, టెస్టింగు, వ్యాలిడేషన్గా మనం స్ప్లిట్ చేయగలగాలి. ఆ స్ప్లిట్ చేసిన కాంటెంట్నే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేయాలి, ట్రైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేయాలి. సో దిస్ ఇంటెలిజెంట్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ద డేటా. ఎలా అర్థం చేసుకుంటుంది? రీజనింగ్, లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ప్రోగ్రామెటికల్ మేనర్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషను ఇఫ్ ఎల్స్ మోడల్ మీదే ఉంటుంది. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. ఆ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మనకి డేటా స్ట్రక్చర్లో, అదే కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ ఇక్కడ మనకి ప్లెంటీ అమౌంట్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. ప్లెంటీ అమౌంట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఆ ప్లెంటీ అమౌంట్ ఆఫ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూనే అది ముందుకెళ్ళాలి. క్లియర్? అండ్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లో రూల్ బేస్డ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రూల్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ రూల్స్ బేస్డ్. సో ఆ రూల్స్ బేస్డ్లో ఏంటంటే ఆపరేట్ ఆన్ ప్రీడిఫైన్డ్ రూల్స్ అండ్ లాజిక్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ గురించి నేను త్వరలో ఉడెమీలో కోర్స్ లాంచ్ చేస్తున్నాను. సో ఆ లింక్ నేను తర్వాత మెన్షన్ చేస్తాను మీకు. ఫర్దర్ వీడియోస్లో దాని గురించి చెప్తాను కూడా. సో ఈ రూల్ బేస్లో వచ్చేసరికి మనకి నెగిటివ్ తెలియాలి, పాజిటివ్ తెలియాలి, న్యూట్రల్ తెలియాలి. నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్కి ఎలాంటి వాల్యూ ఉండదు. చెడు లేకుండా మంచికి ఎప్పుడు వాల్యూ ఉండదు. అసలు మంచి అనే దానికి గుర్తింపు కూడా ఉండదు. సో అందుకనే మన మెషిన్కి బోత్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, బోత్ అన్నాను బట్ న్యూట్రల్ చెప్పాను. గుర్తుంచుకోవాలి మీరు. ఒక పర్పస్ని ఇక్కడ మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే న్యూట్రల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పాజిటివ్, నెగిటివ్ మ్యాక్సిమం అన్ని డేటా అలానే ఉంటుంది. బట్ న్యూట్రల్ అనేది చాలా రేర్ కేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ స్పామ్ ఆర్ హ్యామ్ ఉంది అంటే నాట్ స్పామ్. సో కొన్ని న్యూట్రల్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. అవి స్పామా హ్యామా మనం కనిపెట్టలేం. సో వాటిని న్యూట్రల్ కేటగిరీస్లోకి ఇచ్చేస్తాం. ట్విట్టర్ కూడా అంతే. ట్విట్టర్ ట్వీట్స్ ఉండే అవి న్యూట్రల్ ట్వీట్సా, పాజిటివ్ ట్వీట్సా, నెగిటివ్ ట్వీట్సా మనం కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేం. సో అలాంటి కేటగిరీస్ ఉన్నప్పుడు న్యూట్రల్లోకి వేసేస్తాం అనమాట. అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ సిస్టమ్స్, ఇందా నుంచి మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అంటున్నాను కదా చాలా చోట్ల. మోడల్ అన్నాను కదా, అదే. సో ఈ మోడలింగ్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అనమాట. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇందాక ట్రైన్, టెస్ట్, వ్యాలిడేషన్ చెప్పాను కదా, సేమ్ అదే. ఒక డేటాని తీసుకోండి. ఇది ఒక డేటా. దీంట్లో చాలా అమౌంట్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి, ఓకేనా? అనుకోండి, ఎగ్జాంపుల్గా అనుకోండి. సో ఈ డేటాలో కొంత భాగం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% మనం ట్రైనింగ్ ఇస్తాం. మిగతా 20% టెస్ట్ చేస్తాం, మోడల్ని టెస్ట్ చేస్తాం. అంటే ఎలా టెస్ట్ చేస్తామంటే ఇక్కడ ఈ 80% డేటాలో అది ఎంత బాగా ట్రైన్ అయ్యిందో తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తాం. తర్వాత వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకో కొత్త డేటా ఉంది, ఒక న్యూ డేటా, అది మన ట్రైనింగ్కి వాళ్ళ టెస్టింగ్కి వాళ్ళ కొత్త డేటా ఉంది, దాన్ని వ్యాలిడేట్ చేయడానికి యూస్ చేస్తాం. దేన్ని? ఈ ట్రైన్ అయింది కదా, ట్రైన్ అయిన దాన్ని ఎంత బాగా ట్రైన్ అయిందో తెలుసుకోవడానికి వ్యాలిడేషన్ చేస్తాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రియల్ టైంలో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అని తెలుసుకోవడానికి ఎగ్జామ్ రాస్తారు. సో రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి మీ లెర్నింగ్ రేట్ అనేది ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ డిఫైనింగ్ మెషిన్ లెర్నింగ్ ఇండైరెక్ట్లీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ జనరల్గా ఏది వాడుతున్నారు? సో అమెజాన్ అలెక్సా, తర్వాత యాపిల్ సిరి, ఆండ్రాయిడ్కి వచ్చేసరికి గూగుల్ అసిస్టెన్స్ ఉంది కదా. సో ఓకే గూగుల్ అని కొట్టంగానే అది వస్తుంది. అమ్మో ఇప్పుడు వస్తుంది ఏంటి? రాదు. ఓకే, ఫ్లైట్ మోడ్లో పెట్టి రికార్డ్ చేస్తాను, సో రికగ్నైజ్ అవ్వదు లైట్. సో నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ నెట్ఫ్లిక్స్లో రికమెండేషన్ ఇంజిన్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు వాడిన అమెజాన్ అకౌంట్ యొక్క హిస్టరీ ఉంటుందన్నమాట. ఆ హిస్టరీని బేస్ చేసుకుని అది రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఓరియంటెడ్ కానీ, రొమాంటిక్ కానీ, సైన్స్ ఫిక్షన్ కానీ, హారర్ కానీ ఇలాంటివి ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, వాటి కేటగిరీసే. సో యూ వాచ్ దిస్ వన్, యూ కెన్ వాచ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి ఒక కరోజల్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సజెషన్స్, రికమెండేషన్ ఇంజిన్స్.
సో దట్ ఈస్ ద category in artificial intelligence expert systems. Next, foundations of AI. సో కోర్ డిసిప్లిన్స్ కంట్రిబ్యూటింగ్ టు ఏఐ. సో ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ సైన్స్ డొమైనే తీసుకుందాం, కంప్యూటర్ సైన్స్ డొమైన్. సో ఆల్ దీస్ థింగ్స్ నేను ఏదైతే చెప్పానో, లైక్ మెడికల్ కానీ, వెదర్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ అవర్ కంప్యూటర్ సైన్స్ ఇంప్లిమెంటేషన్స్. ప్రోగ్రామాటికల్ మేనర్లో ఏం చేసినా సరే కంప్యూటర్ సైన్స్ కిందకు వస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఆల్ దీస్ డేటా, మనం మాట్లాడుకునే డేటా ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మ్యాథమెటికల్ అనమాట. ఒక స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కావాలి, ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ కావాలి. సో మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మరీ అంత స్టాటిస్టికల్గా ఏమి యూజ్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీడిఫైన్డ్ మోడల్స్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, మెథడ్స్ అన్నీ ఉంటాయి, లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. సో ప్రాబ్లం లేదు, బట్ మీకు అది లాజికల్గా తెలిస్తే చాలా బెనిఫిషియల్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైకాలజీ, న్యూరో సైన్స్, కాగ్నేటివ్ సైన్స్, కాగ్నేటివ్ సర్చ్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మనకి టెక్స్ట్ బుక్లో సరోజ్ కౌశిక్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది బ్లాక్ కలర్లో. సో సరోజ్ కౌశిక్. సో ఆ టెక్స్ట్ బుక్లో మీకు చాలా గేమ్స్ ఉండే అనమాట ఫస్ట్ యూనిట్లో. సో లైక్ ఏంటది, మిషనరీ అండ్ క్యానిబల్స్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది, చెస్తో ఒక గేమ్ ఉంటుంది. సో ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇలాగ డిఫరెంట్ వేస్లో అది మెన్షన్ చేస్తారనమాట చెస్ గేమ్ని కూడా. సో ఫస్ట్ మిషనరీస్ అండ్ క్యానిబల్స్ చూద్దాము. 3 మిషనరీస్ ఉంటాయి, 3 క్యానిబల్స్ ఉంటారు. 6 ఒక సైడ్ ఉంటారు, ఇంకో సైడ్కి వెళ్ళాలి, పడవ వేసుకుని ఇంకో సైడ్కి వెళ్ళాలి. సో ఆ పడవలో ఒకటే 3 మాత్రమే వెళ్ళగలరు. మిషనరీస్ కన్నా క్యానిబల్స్ ఎక్కువ ఉంటే మిషనరీస్ చంపేస్తాయి. సో క్యానిబల్స్ని, మిషనరీస్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఈ సైడ్ నుంచి, సైడ్ ఏ నుంచి సైడ్ బీకి వెళ్ళాలి. సో ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ని మనం ప్రెడిక్ట్ చేయాలి. సో మీకు టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో అలా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఒక సైడ్ నుంచి ఎంతమంది మిషనరీస్ వెళ్ళాలి, ఎంతమంది క్యానిబల్స్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్టింగ్లో 2 మిషనరీస్, ఒక క్యానిబల్. సో ఒక మిషనరీని అక్కడ వదిలేసి రావడం, మళ్ళీ ఒక మిషనరీ, క్యానిబల్ ఇలా రావడం. సో సంథింగ్ ఇలాగా మనం మ్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట లాజికల్గా. చెస్లో కూడా అంతే. ఇప్పుడు మనం ఒక మూవ్ వేస్తున్నాం, మన మూవ్ బట్టి వాళ్ళు ఏ మూవ్ వేస్తారు, మన అపోనెంట్ ఏ మూవ్ వేస్తారు, దాంట్లో విన్ పర్సెంట్ ఎంత, లూజ్ పర్సెంటేజ్ ఎంత అనేది మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. అర్థమైందా? కొంతమంది చెస్ ఛాంపియన్స్ చూడండి, వాళ్ళు ఒక స్టెప్ వేసిన తర్వాత అయ్యో అంటారు, ఎందుకంటే అది రాంగ్ స్టెప్ అని వాళ్ళు వేసేసిన తర్వాత తెలుస్తుంది. చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు అనమాట. దాని నుంచి రికవర్ అవ్వడం చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ దట్ వన్. క్లియర్? సో నెక్స్ట్ వన్, కీ అల్గారిథమ్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఏఐ. సో ఈ ప్రాబబిలిటీ లాజిక్స్, స్టాటిస్టిక్స్, ఆప్టిమైజేషన్ అండ్ లెర్నింగ్ థియరీ, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే మెషిన్ లెర్నింగ్. సో ఈ మెషిన్ లెర్నింగ్లో మనకి సర్చ్ అల్గోరిథమ్స్ అనేది ఉంటాయన్నమాట. టెక్స్ట్ బుక్లో A* అల్గోరిథం ఉంటుంది, చాలా పెద్ద టేబుల్ ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు టెక్కీ పర్సన్స్ అయినా సరే, ఒకవేళ కనుక మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థియరిటికల్గా నేర్చుకోవాలి, అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ అనేది మీరు రిఫర్ చేస్తే బెటర్. అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి, పర్చేస్ చేయండి. లేకపోతే కిండిల్ ఎడిషన్ ఏమైనా ఉంటే అది కూడా ప్రిపేర్ చూడండి. ఓకేనా. సర్చ్ అల్గోరిథం మనకి A* అల్గోరిథం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకేనా. ఈ A* అల్గోరిథం వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద ఇన్సైట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. సో పాసిబుల్ సొల్యూషన్స్ ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్విగ్గీలో మనం ఒక ఆర్డర్ పెట్టాము, వాడు ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ తీసుకుని మనకు షార్టెస్ట్ డిస్టెన్స్లో ఎంత త్వరగా రాగలరు. నేను ఇక్కడ నుంచి ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి నేను ఒక పోస్ట్ మ్యాన్ అనుకుందాం, నేను ఒక 10 మందికి పోస్ట్ డెలివరీ చేయాలి. ఆ పోస్ట్ డెలివరీ చేయాలి అంటే వాడు నాకు లిస్ట్ ఇస్తాడు 10 మందిది, ఎక్కడెక్కడ లొకేషన్స్ అని చెప్పేసి. ఆ లొకేషన్ బట్టి నేను వెళ్ళాలి, బట్ దాంట్లో నేను ఏది నియరెస్ట్ ఉందో ఫస్ట్ దానికి వెళ్తాను. సో దట్ ఈస్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫర్ మీ. తక్కువ టైంలో అన్నీ కవర్ చేసుకుంటూ రావడం, ఇట్స్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. సో అవన్నీ చేయాలి అంటే మనకి A* అల్గోరిథం, సర్చ్ అల్గోరిథం లాంటి ఒక అడ్వాన్స్డ్ అల్గోరిథం మనకు కావాల్సి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ మెకానిజమ్స్ అనమాట. మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను కదా, ఫర్దర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫర్దర్గా నేను ఇంకా పీపీటీ బేస్ చేసుకుని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని కోడింగ్ ప్యాటర్న్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వన్ ఆఫ్ ద
కీ అల్గోరిథమ్స్ అనమాట ఇక్కడ. అండ్ రోల్ ఆఫ్ లాజిక్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఏఐ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ హ్యూరిస్టిక్ సెర్చ్ అనమాట. బెస్ట్ పాత్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ పాత్ని ఐడెంటిఫై చేయాలి. సో హ్యూరిస్టిక్ సెర్చెస్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ కాంటెంట్ మన రిక్వైర్ కావాలి. ఒక స్పెసిఫిక్ టాస్క్ మనకి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సెట్ ఆఫ్ బాల్ బాస్కెట్ ఉంది. ఆ బాల్ బాస్కెట్లో మనకు కావాల్సిన బాల్ ఉందా లేదా, మనకు కావాల్సిన మెజర్మెంట్స్తో, మనకు కావాల్సిన కలర్తో, మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్తో ఆ బాల్ ఉందా లేదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏఐ ఇంప్లిమెంటేషన్స్. ఇప్పుడు మీరు ఒక మాల్కి వెళ్ళినప్పుడు మీ బ్యాగ్ని ఒక స్కానర్లో పెడతారు. ఆ స్కానర్ వచ్చేసరికి నార్మల్గా అదొక స్కానరే, బట్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ నైఫ్ ఆర్ సిజర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈ మర్డర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఉన్నప్పుడు అది బీప్ సౌండ్ వస్తుంది. స్కానర్స్లోంచి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఏమైనా ఇంప్లాంట్స్ ఉన్నా సరే కొద్దిగా అది బీప్ సౌండ్ ఇస్తూ ఉంటుంది అనమాట. వీ కెన్ ప్రూవ్ దట్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్. అదే ఒక బాంబ్ రిలేటెడ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంప్లాంట్ చేసుకున్నారనుకోండి బాడీలో, ఇట్ విల్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీప్స్ అనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. ఓకేనా. అండ్ రోల్ ఆఫ్ లాజిక్స్ అవన్నీ అయిపోయినాయి కదా. అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. మీకు సరోజ్ కౌశిక్ బుక్లో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, ఈజీగా అర్థం కావాలి పాజిటివ్కి, నెగిటివ్కి, న్యూట్రల్కి ఈజీగా అర్థం కావాలి అనుకుంటే ఒకసారి ఆ చెస్ గేమ్ని ఒకసారి చూడండి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అనమాట. రూల్ ఏ, రూల్ బి, రూల్ సి అని చెప్పేసి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ దే హ్యావ్ ఎ గేమ్ కాల్డ్ బాటిల్ ఇంకోటి ఏదో ఉంది గుర్తులేదు కానీ అంటే చాలా కాలం అయింది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ దట్ వన్. సో మోస్ట్లీ ఒక ఎగ్జాంపుల్ ఉంటుందన్నమాట. డాల్ఫిన్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రతి ఒక్క చాప్టర్లోనూ డాల్ఫిన్ ఎగ్జాంపుల్ వాడతారు అండ్ ఈ చెస్ గేమ్ని వాడతారు. సో హౌ డిఫరెంట్ రూల్స్ విల్ బీ ఇంప్లిమెంటెడ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రూల్స్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ అనేది దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మిషనరీస్ అండ్ క్యానిబల్స్ కూడా చెప్పాను కదా, సేమ్ మిషనరీస్ అండ్ క్యానిబల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ: హెల్త్ కేర్, ఫినాన్స్, ఆటోమోటివ్, ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్, హౌ ఇట్ ఈస్ రికమెండింగ్ యూ ఎ మూవీ. అండ్ ఆటోమోటివ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లైక్ టెస్లా. అండ్ బ్యాటరీ వెహికల్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రీవియస్గా నేను పనిచేసిన కంపెనీలో ఐ వర్క్డ్ ఆన్ దిస్ బ్యాటరీ మేనేజ్మెంట్, బ్యాటరీ లైఫ్ సైకిల్ ప్రిడిక్షన్ అండ్ ట్రాక్షన్ ప్రిడిక్షన్ లైక్ దట్. అండ్ ఫినాన్స్, హౌ వెల్ ద బ్యాంకింగ్ సిస్టమ్ విల్ వర్క్. సో మీ యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకుని హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఫినాన్షియల్ థింగ్స్. అండ్ జార్ అనే యాప్ వచ్చింది కదా, జార్ అనే యాప్ కానీ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, వన్ స్కోర్ కానీ ఇంకా కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా. ఇట్ విల్ ట్రై టు అనలైజ్ యువర్ ఫినాన్షియల్ ప్యాటర్న్స్, హౌ యు ఆర్ యూజింగ్, హౌ మచ్ యు ఆర్ గెటింగ్, వాట్ ఈస్ యువర్ స్పెండింగ్ రేట్ లైక్ దట్. అండ్ హెల్త్ కేర్ చెప్పానుగా, అదొక సముద్రం. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ వచ్చేసరికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆల్రెడీ టెస్లా ఉంది. గూగుల్ ఏ ఫర్ సర్చ్ ఇంజన్స్. చాట్‌జీపీటీ ఏదైతే ఉందో అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టిక్ టాక్ టో గేమ్. ఈ టిక్ టాక్ టో గేమ్ ప్లేయింగ్ మీకు ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది. ఈ టిక్ టాక్ టో గేమ్ ప్లేయింగ్ చాలా కామెడీగా ఉంటుందన్నమాట. సో జీరోస్ అండ్ ఎక్స్లు ఉంటాయి. సో మనకి స్ట్రైట్ లైన్ కానీ, క్రాస్ కానీ, వర్టికల్, హారిజాంటల్, క్రాస్, స్ట్రైట్గా ఒకే సింబల్ రావాలన్నమాట. సో దిస్ వన్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ గేమ్. యూ కెన్ అండర్స్టాండ్ వెల్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో ఈ టిక్ టాక్ టు గేమ్ ప్లేయింగ్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఎలా వస్తాయి. సో ఆ 9 క్యూబ్స్లో మీరు ఒక ప్యాటర్న్లో, అంటే మీకు వచ్చిన సింబల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, మీ సింబల్ వర్టికల్గా రావాలి. ఒకే 3 లైన్గా 3 రావాలి, వర్టికల్గా కానీ, హారిజాంటల్గా కానీ, డయాగ్నల్గా కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఇంట్రెస్టింగ్ ఇన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టిక్ టాక్ టు గేమ్ ప్లేయింగ్. మిన్ మ్యాక్స్ అల్గోరిథం ఉంటుంది, గేమ్ ట్రీస్ ఉంటాయి. మిన్ మ్యాక్స్ అల్గోరిథం చాలా ఈజీ అనమాట. ఇట్స్ రికర్సివ్ రికర్సివ్ అంటే రిపీటెడ్గా కాల్ చేస్తున్నాడు అంటిల్ ద ఫంక్షన్ ఫెయిల్స్. లాజిక్ ఫెయిల్ అయ్యేంత వరకు ఆ రికర్సివ్ అల్గోరిథం మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రికర్సివ్ అల్గోరిథం గురించి చెప్పాలంటే ఫ్యాక్టోరియల్. n×n-1 ఉంటుంది కదా, ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్. n×n-1 ఒక రికర్సివ్ అల్గోరిథం కాల్ చేస్తాము, ఒక ఫంక్షన్ రాస్తాము, ఆ ఫంక్షన్లో మనకి లాజిక్ రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం n వాల్యూ 5 అని ఇచ్చామనుకోండి, n×n-1 5×5-1 అంటే 4. తర్వాత 4 ఫ్యాక్టర్లు అంటే 4×3-1, మళ్ళీ 3 ఫ్యాక్టర్లు కావాలి,
అలాగా 4 × 4 - 1 3 అవుతారు కదా, మళ్ళీ 3 ఫ్యాక్టర్ కావాలి, అలాగా n × n - 1 ఫ్యాక్టోరియల్ కదా, అలా మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ అలా మిన్ మ్యాక్స్ అల్గోరిథమ్. సో ఇలాంటిది రికర్సివ్ అల్గోరిథమ్స్ అనేది మనకు జనరేట్ చేస్తుంది. రికర్సివ్ అంటే ఎందుకంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ దేర్. ఆ లాజిక్ ఫెయిల్ అయ్యేంత వరకు ఆ లూప్ తిరుగుతూనే ఉండాలి. సో ఇట్స్ అ కండిషన్. నెక్స్ట్ గేమ్ ట్రీస్. ఏ ట్రీ స్ట్రక్చర్ దట్ రిప్రజెంట్ ఆల్ పాజిటివ్ మూవ్స్ ఇన్ ఏ గేమ్. సో చెస్ గేమ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో పాజిటివ్ మూవ్స్ ఏముంటాయి, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథమ్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ లాంగ్వేజెస్, అదివరకు లిస్ప్, ప్రొలాగ్, ఫోట్రాన్ ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసరికి పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్. పైథాన్ ఈజ్ ఫర్ దిస్ ప్రెడిక్షన్స్, ఆర్ ఈజ్ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం స్పెసిఫిక్గా ఏమీ లైక్ ప్రెడిక్షన్స్ పర్ఫామ్ చేయలేం, కానీ స్టాటిస్టికల్ అనాలిసిస్ మాత్రం చాలా బాగా చేయగలం. సో ఎక్సలెంట్ వన్. జీజీ ప్లాట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది లైబ్రరీ. సో ఎక్సలెంట్ లైబ్రరీ దట్ వన్. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ లాంగ్వేజెస్. లిస్ప్, ప్రొలాగ్ వచ్చేసరికి ఏన్షియంట్ లాంగ్వేజెస్, మనకి భారీ టాస్క్లు అది వరకు చాలా బాగా చేసాయి అవి. నెక్స్ట్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఏఐ. సో లేటెస్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఏమైనా డీప్ లెర్నింగ్ లైక్ దిస్ వన్. ఒక ఇమేజ్ని బేస్ చేసుకుని మనం ప్రెడిక్షన్స్ అనేది పర్ఫామ్ చేయడము, వీడియోని బేస్ చేసుకుని ప్రెడిక్షన్స్ అని పర్ఫామ్ చేయడము, చాట్ జీపీటీని యూస్ చేసుకుని ఎక్సెల్ షీట్ని కానీ, ఒక పీపీటీని కానీ, ఒక వర్డ్ డాక్యుమెంట్ని కానీ క్రియేట్ చేయడము, ఆల్ దీస్ థింగ్స్ జనరేటివ్ ఏఐ అంటాం కదా, జెన్ఐ. సో అలాగా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఏఐ ఇన్ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ప్రజెంట్ యాక్చువల్గా అంతరించిపోతుంది, బట్ డోంట్ వరీ, ఇట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ ఇన్ ఏఐ వచ్చేసరికి ఏంటంటే ఏ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇంక్లూడ్ డెవలప్మెంట్ ఆఫ్ జనరల్ ఏఐ, అడ్వాన్సెస్ ఇన్ హ్యూమన్ ఏఐ అండ్ కొలాబరేషన్ అండ్ ద నీడ్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ దట్ కంటైన్స్ ethical implications such as bias, privacy and impact on employment. సో రీసెంట్గా మీరు చాలా చూసుంటారు కదా, ఫేస్ మార్ఫింగ్ చేసి సో ఒక నార్మల్ పర్సన్, ఒక వేరే మోడల్ ఉజ్బెకిస్తాన్ మోడల్ బాడీకి ఒక హీరోయిన్ ఫేస్ అతికిచ్చి ఒక మార్ఫ్డ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫాల్స్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. సో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. సో మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఎథిక్స్ని ఫాలో అవ్వండి, మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ఎనీథింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హోప్ యూ మే లైక్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, స్టేట్ స్పేస్ సర్చ్ అని చెప్పేసి ఉంటుంది, కంట్రోల్ స్ట్రాటజీస్ ఉంటాయి, సర్చ్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ నేను ఏ స్టార్ అల్గోరిథం అని ఇందాక చెప్పాను కదా, ఏ స్టార్ అల్గోరిథం గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. అండ్ లాజిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే ప్రపోజిషనల్ క్యాలిక్యులస్ కానీ, ప్రపోజిషనల్ లాజిక్ కానీ, న్యాచురల్ డిడక్షన్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఐ హోప్ యూ మే లైక్ దిస్ కాంటెంట్. సో కంటిన్యూగా వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సబ్స్క్రైబర్ టు మై ఛానల్ టిఎన్ఎన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కాంటెంట్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. ఓకేనా? సో టెక్నికల్ థింగ్స్ చాలా ఈజీగా అందరికీ నేర్పించే విధంగా, అందరూ నేర్చుకునే విధంగా నేను కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్.